ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. నాడీ జాతకం ప్రేక్షకులకు లలితా పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ మనం గత ఎపిసోడ్లో టైం చార్ట్ అనాలిసిస్లో వచ్చినటువంటి పుచ్చకులు ఏ విషయం నిమిత్తం మన దగ్గరికి జ్యోతిష్యుని కలవడానికి వచ్చారు అనేటువంటి విషయం గత ఎపిసోడ్లో తెలుసుకున్నాం. ఈ ఎపిసోడ్లో మరొక చార్ట్ని కనుక మనం గమనించినట్లయితే 2/5/2025 5:37 ఒక పృచ్చుకురాలు జ్యోతిష్యుని కలవడానికి వచ్చినప్పుడు వేసినటువంటి టైం చార్ట్ ఇది. లగ్నం తులాలగ్నం అయింది. చంద్రుడు మనం గత ఎపిసోడ్లో కూడా చెప్పుకోవడం జరిగింది. ముఖ్యంగా చంద్రుడు ఏ స్థితిని కలిగి ఉన్నాడు, చంద్రుడితోటి ప్రత్యక్ష పరోక్ష సంబంధాల ఆధారంగా పృచ్ఛకులు వాటి సంబంధ నిమిత్తమై భావాధిపతుల యొక్క సంబంధం అనేటువంటిది రావడం, వాటికి సంబంధించినటువంటి సమస్యలు అనేటువంటివి ఉంటాయని మనం గత ఎపిసోడ్లో చెప్పుకున్నాం. అలాగే ఈ ఎపిసోడ్లో ముఖ్యంగా చంద్రుడిని కనుక పరిశీలించినట్లయితే చంద్రుడు మిథున రాశిలో తులాలగ్నానికి భాగ్యస్థానంలో స్థితి పొందడం జరిగింది. చంద్రుడు ఉన్నటువంటి రాస్యాధిపతి మాత్రం లగ్నాత్తు షష్ఠ స్థానంలో స్థితి పొందడం వల్ల శత్రు రోగ రుణ విషయాల గురించి కానీ, అలాగే వృత్తి నిమిత్తమై అంటే జాబ్ నిమిత్తం కానీ వచ్చినట్లుగా మనకి అనిపిస్తున్నప్పటికీ ఇంకా మరింత లోతైన పరిశోధన చేసినట్లయితే ఏ విషయం నిమిత్తమే వచ్చారో మనం చాలా వరకు ఖచ్చితంగా చెప్పడానికి ఆస్కారం ఉంటుంది. ఆ క్రమంలో పరిశీలించినప్పుడు చంద్రుడు గురు నక్షత్రంలో స్థితి పొందుట, గురుడు లగ్నాత్తు అష్టమ స్థానంలో స్థితి పొందడం జరిగింది. అనగా వీరికి జాబ్ నిమిత్తం కానీ శత్రు రోగ నిమిత్తం కానీ తీవ్రమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నారనేటువంటి విషయం మనకి ఇక్కడ అవగతం అవుతుంది. అలాగే ఇక లగ్నాత్తు చూసినట్లయితే లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు షష్ఠ స్థానంలో శని రాహు బుధులతో కలవడం జరిగింది. పాపగ్రహాలతో కలిసినటువంటి బుధుడు కూడా పాపగ్రహంగా మనం పరిగణించవచ్చు. ఈ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు దీర్ఘకాలిక రోగాలు ఇచ్చేటువంటి శనితో కలవడము మరియు రాహుతో కలవడము, ఇవన్నీ కూడా లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడిని ఇబ్బందులకి గురి చేసినట్టుగా మనకు తెలుస్తుంది. పైగా ఈ లగ్నాధిపతి అయినటువంటి శుక్రుడు రాహుకేతుల యాక్సిస్లో పడడం మరింత దోషప్రదంగా మనకి తెలుస్తూ ఉంది. అలాగే ఈ యొక్క శుక్రుడు షష్ఠ స్థానంలో ఉండి అష్టమాధిపతి అయినటువంటి గురునితోటి పరివర్తన యోగం కారణంగా వీరికి అనారోగ్య సమస్యలు తీవ్రంగా ఉన్నట్టుగా మనకి తెలుస్తూ ఉంది. మరొక కోణంలో మనం పరిశీలించినట్లయితే శుక్రుడితో కలిసినటువంటి శని నక్షత్రంలో కుజుడు స్థితి పొందడం, ఈ కుజుడు నీచ స్థితిని పొందడం, తద్వారా జాతకురాలకి అనారోగ్య సమస్యలు ఉన్నట్టుగా మనం భావించవచ్చు. కుజుడు ఆపరేషన్స్కి వాటికి కారకుడు అవడం వల్ల కూడా ఈమెకి ఆపరేషన్స్ అనేటువంటివి జరుగుతున్నట్లుగా కూడా మనకి అవగతమవుతుంది. ఇంకా మనం ఆలోచించినట్లయితే మరింత లోతుగా పరిశీలించినట్లయితే లగ్నాన్ని లాభాధిపతి అయినటువంటి ఈ లగ్నానికి బాధకాధిపతి అయినటువంటి రవి లగ్నాన్ని చూచుట, ఈ రవి లగ్నాధిపతి మరియు అష్టమాధిపతి అయినటువంటి శుక్ర నక్షత్రంలో స్థితి పొందడం కూడా ఆమెకి అనారోగ్య సమస్య ఉన్నట్లుగా మరియు ఆమెకి ఆపరేషన్స్ వంటివి జరుగుతాయి అనేటువంటి విషయం మనకి తెలుస్తుంది. ఈ యొక్క పృచ్ఛకురాలు జ్యోతిష్యుణ్ణి కలవడానికి వచ్చే ముందు ఆల్రెడీ ఈమెకి తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలు రావడం, వారికి ఒక ఆపరేషన్ జరగడం, మరొక ఆపరేషను చెయ్యాలి అని డాక్టర్ గారు చెప్పడం, అది ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం గురించి అడగడానికి జ్యోతిష్యుణ్ణి కలవడానికి ఈ యొక్క జాతకురాలు రావడం జరిగింది.
ఆ సమయంలో మనం చూసినట్లయితే గురుమహర్దశ, శని అంతర్దశ జరగడం వల్ల ఈ గురుడు లగ్నాత్తు అష్టమ స్థానంలో కుజ నక్షత్రంలో స్థితి పొందడం, ఈ కుజుడు దశమ స్థానంలో నీచ స్థితి పొందడం వల్ల ఇది కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తెలియజేస్తుందిగా మనం భావించవచ్చు. అలాగే అంతర్దశానాథుడైనటువంటి శని లగ్నాత్తు షష్ఠ స్థానంలో తన స్వనక్షత్రంలో స్థితి పొంది అష్టమాధిపతి అయినటువంటి శుక్రునితో కలిసి షష్టాధిపతితో పరివర్తన సంబంధం ఏర్పరచుకోవటం వల్ల ఈ యొక్క ప్రశ్న సమయానికి దశ అంతరాధిపతులు సపోర్ట్ కాకుండా లగ్నాత్తు కూడా ఇబ్బందులు ఉన్నట్టుగా మనకి తెలుస్తుంది. ఈ విధంగా టైం చార్ట్ అనాలిసిస్ని బట్టి మన దగ్గరికి వచ్చేటువంటి వృశ్చికులు ఏ విషయం నిమిత్తం వచ్చారో తెలుసుకొనవచ్చు. శుభం.